Hello friends, let's continue with the NumPy series. So continue with the NumPy series. So previously we have seen the array and arrange modules, submodules. ఈ టూ ఫంక్షన్స్ యూస్ చేసి మనము arrayని క్రియేట్ చేసాము and we have some other more functions that supports to create the arrays. Let's see one by one. Okay. So first and foremost thing, we have ఐడెంటిటీ మ్యాట్రిక్స్. జనరల్ గా మన మ్యాథమెటిక్స్ లో కూడా చూస్తాము. సో టు క్రియేట్ దిస్ వన్ వీ హ్యావ్ ఐడెంటిటీ ఆర్ ఐ మ్యాట్రిక్స్. ఓకే, లెట్స్ సి నౌ. డైరెక్ట్ గా ప్రింట్ చేసేస్తాను, మీకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఎన్పి డాట్ ఐడెంటిటీ ఆఫ్ సైజ్. ఇక్కడ మీరు సింగిల్ వాల్యూ ఇవ్వచ్చు. ఎందుకు అంటే ఐడెంటిటీ అంటే మీకు తెలుసు, ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఏంటి? డయాగోనల్ వాల్యూస్, ఏదైతే డయాగోనల్ వాల్యూస్ ఉన్నాయో అవి 1 ఉంటాయి, లెఫ్ట్ రిమైనింగ్ అవన్నీ కూడా 0 ఉంటాయి. ఓన్లీ డయాగోనల్ వాల్యూసే 1 ఉంటాయి. కాబట్టి ఇక్కడ మీరు సింగిల్ వాల్యూ ఇచ్చిన ఆటోమేటిక్గా 2D అరేగా క్రియేట్ అవుతుంది. సో ఆటోమేటికల్లీ 2D అరే క్రియేట్ అవుతుంది. నెక్స్ట్, now try with the I matrix. np dot I of size 4. This is also same. Okay. Now print np dot I of 3 by 4. So single value ఇస్తే ఆటోమేటిక్ గా స్క్వేర్ మ్యాట్రిక్స్ వస్తుంది, లేదంటే యూ కెన్ రిస్ట్రిక్ట్. ఓకే, నౌ వీ హ్యావ్ ఫుల్ అండ్ ఫిల్. ఓకే, np dot full of, I want the full matrix, entire matrix with 6. 3 values with 6. I want the array to be filled with 6. సో ఇక్కడ 3 అంటే 3 and 6 అంటే ఇలా ఎలా వచ్చినాయి అంటే, I want the array full of 6 ఓన్లీ. అంటే ఓన్లీ ఒక పర్టికులర్ వాల్యూతోనే ఫుల్ అవ్వాలని చెప్తున్నాను. దీనికి మల్టీ డైమెన్షన్స్ అవుతాయా? లేదా? అవుతాయి, అఫ్ కోర్స్ అవుతాయి. 4,5 సైజ్ చూడండి, డైరెక్ట్ గా ప్రింట్ చేయండి. ఓకేనా? సో సైజ్ ఫస్ట్ మనం ఇచ్చింది ఏంటి? సైజ్. తర్వాత ఏదైతే ఎలిమెంట్ టు బి ఫిల్డ్, ఏదైతే ఎలిమెంట్ ఫిల్ అవ్వాలనుకున్నామో అది ఇచ్చండి. ఓకేనా? దట్ ఈస్ ఫుల్. ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయిన దాన్ని కూడా మళ్ళీ మీరు రీప్లేస్ చేయొచ్చు. నెక్స్ట్, ఎఫ్ఎల్ డాట్ ఫిల్ ఆఫ్ వాల్యూ ఎఫ్ఎల్. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేశారు? రీప్లేస్ చేశారు. అంటే నా ప్రీవియస్ గా ఎఫ్ఎల్ అనే వేరియబుల్లో 2తో ఫిల్ అయ్యింది, దాన్ని నేను ఏం చేశాను? రీఫిల్ చేశాను. లైక్ వీ కెన్ సే రీఫిల్ అనమాట, ఆర్ యూ కెన్ సే రీప్లేస్. యూ కెన్ రీప్లేస్ ద వాల్యూ విత్ అనదర్ వన్. దట్ ఈస్ ఆర్ సంథింగ్. చూడండి, ఇక్కడ మీరు తీసుకున్నవి ఇంటీజర్ వాల్యూ. సో ఇక్కడ మీరు ఏం ఇవ్వాలనుకుంటున్నారు? స్ట్రింగ్ వాల్యూ ఇవ్వాలనుకుంటున్నారు, విచ్ ఈస్ నాట్ సపోజ్ టు బి డన్. ఓకేనా? మీరు తీసుకుంది ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, న్యూమరికల్ పైథాన్ అన్ని కేసెస్ లో మనకి వర్క్ అవ్వవు. అన్ని కేసెస్ లో స్ట్రింగ్ డేటాని సపోర్ట్ చేయదు. ఓకేనా? అండ్ ఇక్కడ ఫిల్ చేసినా కూడా మీరు డేటా టైప్ ని చేంజ్ చేసుకోవచ్చు. సో చెప్తున్నాను కదా, స్ట్రింగ్ అనేది వర్క్ అవ్వదు, ఏదర్ ఫ్లోట్ ఆర్ ఇంట్.
ప్రింట్ లో సారీ ప్రింట్ లో కదా మనం ఇస్తుంది. మీరు యాడ్ చేసుకోవచ్చు. ఎఫ్ఎల్ డాట్ డి టైప్ ఈక్వల్ టు ఎస్టిఆర్ అని ఇవ్వండి అండ్ అగైన్ ఎఫ్ఎల్ ని ప్రింట్ చేయండి. ఓకేనా? సో చూడండి, when changing to a smaller data type, its size must be a divisor of the size of the original type. సో ఇక్కడ మీరు తీసుకునేటప్పుడు ఈజ్ ఏదైతే ఉందో కన్వర్ట్ చేసేటప్పుడే మీరు ప్రాపర్ గా ఫాలో అవ్వాలని చెప్తారు. నేను ఫ్లోట్ ఇస్తున్నాను. చూడండి, ఈ డి టైప్ అనేది మీకు ఎరే ఎరే ఫంక్షన్ లో మాత్రమే వర్క్ అవుతుంది. అన్ని కేసెస్ లో అవ్వవా అంటే అవుతాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐడెంటిటీ మ్యాట్రిక్స్ ఉంది. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఫ్లోటింగ్ వాల్యూస్ వచ్చాయి. మరి ఇంటీజర్ వాల్యూస్ రావా అంటే వస్తాయి. ఓకే, డేటా టైప్ అనేది అన్నిటిలో అంటే కొన్ని ఫంక్షన్స్ లో మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఓకేనా? సో దట్ ఈస్ ఫుల్ అండ్ ఫిల్. నౌ వీ హ్యావ్ linspace. This is for diag. So np dot diagonal matrix అన్నమాట. ఓకేనా? సో we can get the by using this we can get the diagonal elements present in an existing array. ఒక ఎగ్జిస్టింగ్ అరేలో ఉన్న డయాగ్నల్ ఎలిమెంట్స్ ని గెట్ చేయొచ్చు. అండ్ ఆల్సో వీ కెన్ క్రియేట్ ద న్యూ డయాగ్నల్ ఎలిమెంట్ క్రియేట్ ది న్యూ డయాగ్నల్ మ్యాట్రిక్స్. ఒక డయాగ్నల్ ఎరేని క్రియేట్ చేయొచ్చు, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న దాంట్లో కూడా మనము గెట్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వల్ మ్యాట్రిక్స్ తీసుకున్నాము. త్రీ న్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంపీ డాట్ array dot 15 డాట్ reshape of 3,5. సో ఇలా 5/5 తీసుకున్నట్లయితే బెటర్ కదా, 5/5 వస్తుంది. ఓకే, సో దీంట్లో డయాగనల్ ఎలిమెంట్స్ ఏమున్నాయి? డయాగనల్ ఎలిమెంట్స్ అంటే 0 0 1 1 2 2 3 3 4 4. అంటే రో అండ్ కాలం ఈక్వల్ గా ఉన్న ప్లేసెస్ లో ఏ వాల్యూస్ ఉన్నాయి అంటే మనకేముంది 0 6 12 18 అండ్ 24. ఈ వాల్యూస్ మాత్రం మనం గెట్ చేయగలుగుతాము. సో ప్రింట్ np dot diag of new. You will get the diagonal elements 0 6 12 18 24. And you can create the diagonal matrix also. So print np dot diag of 1 2 3. చూడండి, చెప్పాను కదా, ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న దాంట్లో మీరు గెట్ చేయొచ్చు. అండ్ మీరు ఇచ్చిన వాల్యూస్ తో కూడా డయాగనల్ ఎలిమెంట్స్ అనేది డయాగనల్ మ్యాట్రిక్స్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, నౌ నెక్స్ట్ వీ హ్యావ్ లీనియర్ స్పేస్. లీనియర్ స్పేస్ దట్ మీన్స్ partitioning the given range into equal intervals. అంటే దిస్ is not similar, non-similar, unlike the range అన్నమాట. రేంజ్ కానీ అరేంజ్ కానీ ఏమవుతుంది, మీరు ఎక్స్ కామా వై అనే 2 రేంజెస్ తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు వై అనేది ఎక్స్క్లూడ్ అవుతుంది. But coming to this particular linspace, x comma y both are inclusive. Both are inclusive, and it will ఏదైనా మనం ఒక రేంజ్ తీసుకున్నట్లయితే, రేంజ్ ఆఫ్ వాల్యూస్ ని తీసుకున్నట్లయితే it will give
50 equal intervals of the range given. ఓకే, చూద్దాం. సో np డాట్ లింక్ స్పేస్ ఆఫ్ 2, 10. యాక్చువల్లీ 2, 10 అంటే 8 వాల్యూస్ ఉంటాయి. ఆ 8 వాల్యూస్ ని 50 పార్టిషన్స్ చేస్తుంది. చూడండి, 5/10. 1, 2, 3, 4, 5. 5 కాలమ్స్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో 5/10 అంటే 50 ఈక్వల్ ఇంటర్వెల్స్ గా ఇచ్చిన రేంజ్ ని డివైడ్ చేసింది. దిస్ ఈస్ కాల్డ్ జనరేటింగ్ ది డేటా పాయింట్స్ ఇన్ ఏ రేంజ్. సో డేటా పాయింట్స్ ని మనం జనరేట్ చేసుకోగలము అండ్ ఈక్వల్ ఇంటర్వెల్ గా డివైడ్ చేయొచ్చు. సో బై డిఫాల్ట్ మీకు 50 వాల్యూస్ వస్తాయి. బై డిఫాల్ట్ 50 ఇంటర్వెల్స్ చేస్తుంది. బట్ యూ కెన్ ఆల్సో రిస్ట్రిక్ట్ ది number of intervals also. Okay. So np dot linear space of 2, 10. యాక్చువల్ గా ఇవి 8 వాల్యూస్, బట్ నేను 12 పార్టిషన్స్ చేయమంటున్నాను. 8 వాల్యూస్ ఇంటూ 12 పార్టిషన్స్. ఓకే. సో 8 వాల్యూస్, 8/12 అంటే ఎంత డిఫరెన్స్? 0.6. ఆల్మోస్ట్ 0.6. ఈ డిఫరెన్స్ తో వాల్యూస్ అనేవి అరేంజ్ అవుతాయి. చూడండి, 2కి 2.7కి 0.7 సంథింగ్. ఈ పర్టికులర్ డిఫరెన్స్ తో మీకు 2 to 11, 2 to 10 అంటే బోత్ లిమిట్స్ ఆర్ ఇంక్లూజివ్ కాబట్టి ఎన్ని వాల్యూస్ వస్తాయి? ఆల్మోస్ట్ 11, ఐ థింక్ సో. 2 to 10 కదా, 9 వాల్యూస్ వచ్చాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. 9 వాల్యూస్ వచ్చాయి. సో 9/12 బోత్ లిమిట్స్ ఇంక్లూజివ్ కాబట్టి 9 వాల్యూస్. 2 to 10 అంటే 9 వాల్యూస్ ఉన్నాయి. దాన్ని నేను 12 పార్టిషన్స్ చేయమన్నాను కాబట్టి ఇక్కడ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 0.775 కదా. సో విత్ దిస్ పర్టికులర్ డిఫరెన్స్ ఈ పాయింట్స్ అనేవి, ఈ డేటా పాయింట్స్ అనేవి అరేంజ్ అయ్యాయి. చూడండి, ఓకేనా? అదే చెప్పాను కదా, ఇచ్చిన రేంజ్ ని ఈక్వల్ ఇంటర్వెల్స్ గా డివైడ్ చేస్తుంది, మీకు డేటా పాయింట్స్ ని జనరేట్ చేస్తుంది, విచ్ ఈస్ నాన్ సిమిలర్ టు రేంజ్ అండ్ అరేంజ్. ఓకే. అండ్ వీ హ్యావ్ అనదర్ module or another function called random. So numpy, random module in numpy module. అంటే ఇప్పుడు వరకు మీరు సీక్వెన్షియల్ వాల్యూస్ ని గెట్ చేశారు, బట్ యూ కెన్ ఆల్సో గెట్ ది ర్యాండమ్ వాల్యూస్. సో దిస్ పర్టికులర్ ర్యాండమ్ సబ్ మాడ్యూల్ ఆర్ యూ కెన్ సే ఫంక్షన్, సబ్ మాడ్యూల్ అనే ట్రీట్ చేయండి, ఎందుకంటే దీంట్లో ఇంకా అగైన్ ఫంక్షన్స్ ఉంటాయి. సో యూజ్ ఇట్ టు జనరేట్ ది ర్యాండమ్ వాల్యూస్ ఇన్ ఏ గివెన్ రేంజ్. మనం ఇచ్చిన రేంజ్ లో ర్యాండమ్ వాల్యూస్ ని జనరేట్ చేస్తుంది. సో వీ హ్యావ్ random, again we have rand, again we have rand int. ఓకే. సో a, b అని చెప్పొచ్చు. a, b, n. Okay. And we have rand n. Okay. So in the particular NumPy module, we have random submodule also, which is used to generate the random values. ఇప్పుడు వరకు ఫార్మల్ వాల్యూస్, సీక్వెన్షియల్ వాల్యూస్ గెట్ చేస్తారు కదా.
సో ఇప్పుడు ర్యాండమ్ వాల్యూస్ ని గెట్ చేయొచ్చు. దట్ ఈస్ బిట్వీన్, సో బై డిఫాల్ట్ బిట్వీన్ 0 and 1 మీకు ర్యాండమ్ ర్యాండమ్ వాల్యూస్ వస్తాయి. ఓకేనా, ర్యాండమ్ డేటా పాయింట్స్ అని చెప్పొచ్చు. చూద్దాం. సో ప్రింట్ np.random with the size 2, 3. చూడండి, ఇది సైజ్ అన్నమాట. 2/3 అనేది సైజ్. చెప్పాను కదా నేను, బై డిఫాల్ట్ 0 and 1 రేంజ్ లో మీకు మీరు ఇచ్చిన ఏ సైజ్ అయితే ఉందో 2 to 3 అనేది, 2/3 అనేది సైజ్ అమ్మ, సైజ్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. 4 rows with 3 columns. మీరు చూడండి, ర్యాండమ్ గా ఏదో ఒక వాల్యూ జనరేట్ అవుతుంది, కానీ నాకు ఈ వాల్యూస్ వచ్చాయని మీకు ఈ వాల్యూస్ రావాలని గ్యారంటీ లేదు. నేమ్ ఇట్ సెల్ఫ్ సేయింగ్ దట్ ర్యాండమ్ కాబట్టి ర్యాండమ్ గా వాల్యూస్ అనేవి జనరేట్ అవుతాయి బిట్వీన్ 0 and 1. నెక్స్ట్ వీ హ్యావ్ random.rand. This is also similar to random only, but which is the shortcut of random. ఈ ర్యాండమ్ కి అప్డేషన్ అన్నమాట, అంతే. బిట్వీన్ 0 and 1, మీకు ర్యాండమ్ ఫ్లోటింగ్ వాల్యూస్ విత్ ద సైజ్. మీరు ఏదైతే సైజ్ మెన్షన్ చేస్తారో ఆ సైజుతో ఈ ర్యాండమ్ ఫ్లోటింగ్ వాల్యూస్ అనేవి వస్తాయి బిట్వీన్ 0 and 1. నెక్స్ట్ ప్రింట్ np.random.rand again. It will generate the random negative values. That means from -1 to +infinite అని చెప్పొచ్చు. -1 to 1 అని చెప్పలేము. చూడండి, 2 కూడా జనరేట్ అయింది. అంటే -1 నుంచి ఈ ఇంటర్వెల్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎక్కడ స్టాప్ అవుతుందో చెప్పలేము. చూసారు కదా, 2.76 అంటే 2.52. చూడండి, ఓకేనా? ఓకే, సో ఇట్ విల్ జనరేట్ ది ర్యాండమ్ ఫ్లోటింగ్ వాల్యూస్ ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్. It will generate the random floating values starting from -1. ఓకే, మరి ర్యాండమ్ ఫ్లోటింగ్ వాల్యూస్ వస్తున్నాయి, ర్యాండమ్ ఇంటీజర్స్ కావాలి అంటే ఎలా అంటే, we have another function called random.randint. చెప్పాను కదా, numpy అనేది మాడ్యూల్ అయితే ర్యాండమ్ అనేది సబ్ మాడ్యూల్, ఈ పక్కన ఫాలోడ్ డాట్ అనేది ఫంక్షన్. ఓకేనా, అందుకే నేను చెప్పాను ఇది సబ్ మాడ్యూల్ అని. ఓకేనా, సో నౌ ఐ వాంట్ టు జనరేట్ సింగిల్ ర్యాండమ్ ఇంటీజర్ np.random randint. So within 25, it will start from, the range will start from 0 by default. Between 0 and 25, it will generate single random integer. Between 100 and 1000 or 10,000, I will generate single random integer value between the range. Between 100 and 1000, I just want to generate single random integer. ఏ వాల్యూ అయినా సరే జనరేట్ అవ్వచ్చు. నెక్స్ట్ ప్రింట్ np.random.randint of between 100 and 5000, I want to generate 25 random values. సో 25 ర్యాండమ్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి నేను దీన్ని రీషేప్ కూడా చేసుకుంటాను 5/5. ఓకేనా,
Okay, na? This is random submodule in NumPy module. This is how to create the arrays and to generate the random data in NumPy. Okay, that is all for today. And that means, so we have created the array creation of one dimension, two dimensional, and three dimensional also. We have seen the multi-dimensional arrays also. This is all what about the creation of arrays only. అంటే డేటాని గ్యాదర్ చేయడం, న్యూమరికల్ డేటాని ఎలా గ్యాదర్ చేసి ఎలా ఎరేగా అరేంజ్ చేయాలో ఆర్గనైజ్ చేయాలో మాత్రమే చూసాము. అండ్ దెర్ ఈస్ లాట్ మోర్ టు గో ఫర్దర్ and that will be continued in the further videos. And thanks for all your support. That's all for this video and to be continued in the further videos. Thank you.